మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు జనార్దనాచారి గారు, ఆక్యుపంక్చరిస్ట్ అండ్ హీలర్ కూడా. సో చలికాలంలో వచ్చే కోల్డ్ అండ్ కాఫ్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ దట్ టు ఇయర్ అయితే చాలా ఎక్కువగా బాధపడ్డారనమాట. మరి కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నప్పుడు ఆక్యుప్రెషర్ పాయింట్స్ ద్వారా దాని నుంచి ఎలా బయటపడచ్చు తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో షూట్స్ చేస్తున్నాం కానీ కాఫ్ అయితే ఎక్కువగా వస్తుంది. సో చాలామంది ఉన్నారు ఇప్పుడు కాఫ్ అండ్ కోల్డ్తో బాధపడే వాళ్ళందరికీ మీరు చెప్పే ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ఇది కాఫ్ కోల్డ్కి సీజన్. ఇది ఈ సీజన్లో వింటర్లో తర్వాత వింటర్ కూడా అయిపోవచ్చింది. మనము సమ్మర్లోకి ఎంటర్ అవుతున్నాం, ప్రీ సమ్మర్లో ఉన్నాం. అంటే సీజనల్ చేంజ్. ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ మారినప్పుడు మన ఇమ్యూనిటీ లెవెల్ ఏమవుతుందంటే ఒక అగ్ని పరీక్షకు గురవుతుంది, ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, పరీక్షకు గురవుతుంది. ద టెస్ట్ ఫర్ అవర్ ఇమ్యూనిటీ. అంటే అప్పటి వరకు ఒక సీజన్ అడాప్ట్ అయిన బాడీ కరెక్ట్ మళ్ళీ అడ్జస్ట్ అవ్వడానికి అంటే కొంచెం ఎక్కడ ఎవరిలో అయితే కొంచెం లో ఇమ్యూనిటీ ఉంటుందో అప్పుడు ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ ప్యాథోజన్స్ ఉంటాయి కదా సీజన్ మారినప్పుడు వచ్చేవి, అవి కొంచెం త్వరగా అటాక్ అవుతుంది. మన ఇమ్యూనిటీ లెవెల్ని చెక్ చేసుకోవాలి. ఒకటి సీజన్ మారినప్పుడల్లా ఇది ఒక టెస్ట్ ఉంటుంది మనకు. ఈ రెండు ఇది ఒకటి. మన అంతకుముందు కనుక ప్రాపర్ బ్రీతింగ్ కనుక మనం చేసుకుని ఉండకపోతే, ప్రాణాయామం అంటాం కదా, లంగ్ ఎనర్జీ కనుక ప్రాపర్గా లేదని అర్థం. ఇక్కడ ప్రాపర్ మంచి లంగ్ ఎనర్జీ ఉందనుకోండి, అప్పుడు కూడా ఈ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది మనకు. సీజన్ మారినా కూడా ఏం కాదు. మూడవది ఏంటంటే శరీరంలో అగ్నితత్వం కూడా తక్కువ ఉండొచ్చు. ఫైర్ అని అంటాం, ఫైర్ ఎలిమెంట్. ఫైర్ అంటే మన డయట్ ఒకటి మేజర్గా చేదు వగరు తినం. మనం వగరు అనేది ఇంపార్టెంట్ తినము, అది తప్ప అన్ని తింటాం. కారం తింటాం, ఎక్కువ స్పైసీ తింటాం మనం, అట్లాగే సాల్ట్స్ ఎక్కువ తింటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాటర్ అనేది ఫైర్ని చాలా తగ్గించేస్తుంది. కొంచెం డైటరీ కూడా మనం డయట్ కూడా టైంకి తినము, ఇవన్నీ చేస్తాం కదా. అందువల్ల ఏదైనా ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ మారినప్పుడు మన సమస్య వస్తుందంటే అంతకుముందు సీజన్లో మనం డయటరీ పరంగా నేచర్ని కనుక ఫాలో కాకపోతే ఈ మిస్టేక్ చేయడం వల్ల నెక్స్ట్ సీజన్లో కనపడతాయి. అప్పటికప్పుడు రావు, అది ప్రాబ్లం. ఈ సీజన్ మిస్టేక్ టాలరేట్ చేసినంతసేపు చేస్తుంది బాడీ, తర్వాత ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తుంది. అప్పుడు కనిపిస్తుంది. కరెక్ట్, మీరు బాగా చెప్పారు. ఆ సీజన్ మారేటప్పుడు మన అప్పుడు తెలుస్తుంది. అది టెస్టింగ్ టైం అంటాం. అందుకే ఓకే, ఇప్పుడు నాకు ఒక నాడి చూసి అట్లా ఏమైనా చేస్తారా? నాడి చూద్దాం, ఖచ్చితంగా మీకు చూసి చేద్దాం. అదేంటంటే యాక్చువల్గా ఇప్పుడున్న సీజన్లో నాడి చూడగానే కొన్ని విషయాలు అర్థమవుతాయి, దాన్ని బట్టి మనం చేయొచ్చు. కానీ మీకు వచ్చిన పాయింట్ నాడి చూసి మీకు నీళ్ళు వేస్తాను నేను, అందరు నీళ్ళు వేయం, మారుతుంది. ఇప్పుడు మీకు వచ్చిన కాఫ్ కోల్డ్ ఇంకొకరు రాకపోవచ్చు. కాఫ్ కోల్డ్ వేరే కారణాల వల్ల వస్తుంది. ఇప్పుడు మీకు దేనికి వచ్చింది అనేది మీ నాడి ద్వారా తెలుస్తుంది. కానీ ఇదే పాయింట్, ప్రెషర్ పాయింట్ మిగతా వాళ్ళకి పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. ప్రెషర్ పాయింట్ కూడా మారుతుందా? ప్రెషర్ పాయింట్. అందుకని కాఫ్ కోల్డ్ అనే దానికి మేజర్గా జనరల్గా అందరి పనికి వచ్చే కాఫ్ కోల్డ్ ఏంటంటే, ఇప్పుడు ముక్కు గాలి ఆడట్లేదు అనుకోండి, సో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ LI20 లార్జ్ ఇంటెస్టైన్ 20 అనే పాయింట్, ఇలా ఈ రెండు చేస్తే ముందు ఫ్రీ అయిపోతుంది ఇక్కడ అంతా. దీన్ని ఆక్యుప్రెషర్లో ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో దీని పాయింట్ పేరు ఏంటంటే పాయింట్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్. ఫ్రాగ్రెన్స్ అంటే ఏంది? పరిమళం, సువాసన. అంటే మనకు మళ్ళీ తిరిగి వాసనలు ఇవ్వగలిగిన పాయింట్ ఇది. కొంతమంది అంటారు కదా, వాసన కోల్పోయానండి, వాసన పట్టుకోలేకపోతున్నాను అంటారు. కరోనా వచ్చినప్పుడు వాసన పోయింది కదా, అప్పుడు ఈ పాయింట్ చాలా హెల్ప్ అయ్యేది. ఓపెన్ అవుతుంది ముందు, ఇది ఈ పాయింట్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటుంది. ఇది ఒకటి. రెండవది జనరల్ కాఫ్ కోల్డ్ చెప్తున్నా నేను. ఇప్పుడున్న సీజన్ జలుబు దగ్గు, కోల్డ్, కాఫ్, తర్వాత బాడీ పెయిన్స్ కన్నా కూడా కోల్డ్ కాఫ్ మేజర్గా. ముక్కు కారుతోంది, గొంతు మండుతోంది, హెడేక్ వస్తుంది, బాడీ పెయిన్స్, ఇది కాఫ్ వస్తుంది అనుకున్నప్పుడు బెటర్ పాయింట్ ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు ఈ రెండు చేతుల్లో ఉంది, LU5 అంటారు. ఇప్పుడు ఇందాక చెప్పి LI20 ఇలా చేసుకోవచ్చు. ఎవరితో ఫింగర్తో వాళ్ళు, ఎవరితో చేతితో వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ అందుతుందిగా, అందని కాదుగా. కాకుండా ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి.
క్లీన్గా ఉండాలి. క్లీన్గా ఉండాలి. మళ్ళీ బయట ఉన్నట్టయితే కొంచెం మనం ఎక్కడెక్కడో తిరిగి మెట్రోలో పోయి బస్సుల్లో పోయి అక్కడ పట్టుకొని ఇది పట్టుకొని మళ్ళీ ఇదే పని ఇలా చేస్తే ఏమవుద్దంటే అవునా అబ్జర్వ్ చేసుకుంటుందా బాడీ ఏదైనా ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి వెళ్తుంది కదా, అచ్చా వెరీ నియర్ టు నోస్ కదా. ఓకే. ఇలా చేపెట్టి ఇక్కడ అంతా బ్యాక్టీరియా ఉంది అనుకోండి, ఇదంతా కూడా లంగ్ వెళ్తుంది కదా. ఎఫెక్ట్స్ తెచ్చుకుంటాం. ఒకటి రిపేర్ చేయబోయి ఇంకోటి తెచ్చుకుంటాం. అందుకనే ముందు హ్యాండ్ వాష్ చేసుకొని చేయడం మంచిది. లేదా శానిటైజర్ ఉన్నది, శానిటైజర్ చేసుకున్నా కూడా కొంచెం బెటర్ అవుతుంది. కూర్చొని మెల్లగా చేస్తూ ఇది ఓపెన్ అవుతుందో లేదో చూడాలి. ముందు నాసులు ఓపెన్, ఇది ఒక పాయింట్. రెండవది ఈ 2 చేతుల్లో ఉంది, ఇదేంటంటే LU5 అయిన పాయింట్. ఇప్పుడు ఈ మిడిల్ ఫింగర్ ఇలా పైకి వచ్చినప్పుడు ఇక్కడ టెండాన్ కనిపిస్తుంది, గట్టి ఒక టెండాన్ అంటుంది దీన్ని. అందరికీ మీకు అందరికీ ఉంటుంది చూడండి టెండాన్. ఆ టెండాన్కి ఇటువైపు బొటన వేలు వైపు ఓకే. టెండాన్ పక్కనే ఒక గ్రూ ఉంటుంది. ఇప్పుడు టెండాన్ అనుకోండి, ఇది గట్టి టెండాన్. ఇక్కడ గ్రూ ఉంది ఒకటి, ఒక గుంటలాగా ఉంది చూసారా, ఒక గ్రూ. ఈ గ్రూలో ఈ ఫింగర్ పెట్టేసేయండి ఇట్లా. ఓకే. పెట్టి ఇలాగే ఉంచాలి, ఇది ఇలా క్లోజ్ చేయండి. మీరు చేయండి, 20 టైం చేయండి, ఇప్పుడు ఇట్లా 10 టైం చేయండి. బ్రీతింగ్ బెటర్ అయిపోతుంది. చాలా ఈజీ పాయింట్ ఇది. అట్లాగే ఇప్పుడు ఈ చేయి చూపిస్తున్నాను. ఓకే. అంటే బోత్ సైడ్స్ చేసుకోవాలా? బోత్ సైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా ఈ టెండాను, మళ్ళీ ఇక్కడ గ్రూ. ఎక్కడ గ్రూ ఉండాలి? అవుట్ సైడ్, బొటన వేలు వైపు. కరెక్ట్, అవుట్ సైడ్. ఓకే. పక్కనే ఈ టెండర్ పక్కన గ్రూ ఉంటుంది, గుంట. ఈ గ్రూలు పెట్టేసి తెలుస్తుంది ప్రెషర్ పాయింట్, తెలుస్తుంది, నొప్పి వస్తుంది. అనిపించట్లేదు. మీరు ఇలా 10 సార్లు అనండి. ఓకే. కాఫ్, కోల్డ్, సర్ది, తలనొప్పి, గొంతు నొప్పి, వాట్ ఎవర్ ఏదైనా సరే చాలా వరకు బెటర్ అవుతుంది. ఓకే. ఇంకా తలలో కనుక బాధ ఉన్న, తలలో హెడ్లో ఉన్న చాలా బాధలు ఉన్నాయి అనుకోండి కొంతమంది, ముక్కులో, పంటిలో, చెవిలో, తలలో, కంటిలో, జలుబు దగ్గు ఉన్నప్పుడు తలంతా వచ్చినప్పుడు ఇలా ఇంకొక పాయింట్ చెప్తున్నాను, ఎక్స్ట్రా పాయింట్ కూడా. ఓకే. ఇట్లా పెట్టండి. ఇట్లా పెట్టినప్పుడు ఈ ఇండెక్స్ ఫింగరు ఈ 2 దగ్గరికి ఇలానండి. ఉబ్బెత్తు భాగం వచ్చింది ఇక్కడ, అక్కడక్కడ ఆ ఉబ్బెత్తు, హైయెస్ట్ ఉబ్బెత్తు భాగంలో పెట్టండి. అంతే. ఇలా పెట్టి ఇలానండి. ఇది పాయింట్ వదలొద్దు. దీన్ని మెల్లగా ఇప్పుడు 20 టైం చేయండి. హెడ్, తల లోపల ఏ బాధ ఉన్న తగ్గిపోతుంది. హెడ్ ఏకు, నోస్ ప్రాబ్లం, టీత్ ప్రాబ్లం, కంటి ప్రాబ్లం, చెవి ప్రాబ్లం, ఈ తలలో ఏ ప్రాబ్లం అయినా ఈజ్ ద మాస్టర్ కమాండింగ్ మాస్టర్ పాయింట్ ఫర్ ద హెడ్. ఇది ఒక తల అంటే ఇప్పుడు ఇందాక అనుకున్న సర్ది కూడా తలలోనే ఉంది కదా, ముక్కు ఇక్కడే ఉంది కదా, గొంతు ఇక్కడే ఉంది కదా, అందుకని ఈ పాయింట్ చెప్పాల్సి వచ్చింది. ఇది ఎక్స్ట్రా, ఇది ఒక పాయింట్. ఇది ఒకటి, ఇది ఒక LU5 అనే పాయింట్. ఇంకొక పాయింట్ కూడా చెప్పాక మీకు, ఈ LI20 ఇక్కడ, LI20, ఈ 3 పాయింట్లు ఈ సీజన్లో చాలా వరకు ఉపయోగపడతాయి. ఎవరు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. మందు లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు, ఖర్చు లేదు. సరే, ఒకసారి నాకు చూసి చెప్తారు, నాడి చూసి నాకు ఏంటి ప్రాబ్లం ఉంది, నా ఇష్యూ ఏంటి అని చెప్పేసి. సో నార్మల్గా సీజనల్ చేంజెస్తో ఇప్పుడు జలుబు, దగ్గు ఎక్కువగా వస్తుంది కదా, నాకు కూడా సేమ్ ప్రాబ్లం. ఏదో మేనేజ్ చేసి షూట్స్ చేస్తూ ఉన్నాను, కానీ మధ్యలో బ్రేక్ తీసుకోవడం, చాలా ఎక్కువగా దగ్గడం, బ్రేక్ తీసుకోవడం ఇలానే అవుతుంది. సో ఆక్యుప్రెషర్ పాయింట్స్లో ఈ దగ్గుని తగ్గించే ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏంటో చూద్దాము. నాడి చూసిన తర్వాత ఎలా ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏముంటాయని చెప్తారు. ఓకే, బ్యాక్. పల్స్లో అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు యాంగ్ పల్స్ చూసాం మేము.
యాంగ్ అని ఒకటి ఉంటుంది, సూపర్ఫిషియల్ పల్స్ అంటాం. ఓకే. అంటే అక్యూట్ కండిషన్లో ఉన్నారు మీరు, కాఫ్ రావడం, పెయిన్స్ రావడం, దగ్గు రావడం, సర్ది, కంటిన్యూస్ కాఫ్ ఉంది కదా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఇది. ఇది క్రానిక్ కాదు, ఇది క్రానిక్ అంటే ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం కాదు ఇది. ఓకే. ఒక 2-3 రోజుల నుంచి ఉన్న ప్రాబ్లం ఆన్ అండ్ ఆఫ్ గా ఉంటుంది, తగ్గిపోతుంది మళ్ళీ వస్తుంది అట్లా. ఓకే. అక్యూట్ కండిషన్ ఉన్నప్పుడు సూపర్ఫిషియల్ పల్స్ చూడాలి. పైన ఉండే పల్స్ చూస్తాం. 6 వైపులు 6 ప్లేసెస్ చూస్తాం, 2 హ్యాండ్స్కి. ఇటు ఒక 3 పొజిషన్ చూసాం, ఇటు ఒక 3 పొజిషన్ చూసాం. సో ఇక్కడ గాల్ బ్లాడర్లో అనే అంటే ఆ ఆర్గాన్లో ఎనర్జీ వచ్చింది, కానీ అది స్మాల్ ఇంటెస్టైన్కి ఇవ్వడం లేదు. సో అందువల్ల ఈ సిచ్యువేషన్ కొంచెం మీకు లిటిల్ బిట్ ఎక్కడైనా మజిల్ పెయిన్ కూడా ఉంటుంది, మజిల్ పెయిన్ ఉంటుంది. అట్లాగే నైట్ స్లీప్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది, అది కూడా 11 to 1 o'clock మధ్యలో డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే 11 to 1 అనేది లేకపోయినా కాఫ్ ఇష్యూస్ వస్తాయా? వస్తుంది. ఓకే. బాడీ తను రిపేర్ చేసుకోదు కదా. ఎప్పుడైతే లివర్ కానీ గాల్ బ్లాడర్ కానీ ఇన్వాల్వ్ అవుతుందో, గాల్ బ్లాడర్ ఇన్వాల్వ్ అయిందంటే దాని టైమే 11 to 1 రాత్రి, నైట్. లివర్ టైమా? గాల్ బ్లాడర్ టైం 11 to 1, 1 to 3 లివర్ టైం. ఆ 2 పెయిర్ ఆర్గాన్స్. సో ఇక్కడ మీరు లివర్ ఇష్యూ కనపడలే నాకు. 11 to 3 కంపల్సరీ మనకి స్లీప్ ఉండాలి, నైటే పడుకోవాలి. నేను నైట్ పడుకోలేదు, డేలో పడుకుంటాను, నైట్ బదులు కాంపన్సేట్ అవుతుందంటే కాదు. ఆ డీప్ స్లీప్ అనేది దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ రావు. నైట్ స్లీప్లోనే బాడీ తనకు తాను రిపేర్ చేసుకుంటుంది, రిజువనేట్ చేసుకుంటుంది, హీలింగ్ చేసుకుంటుంది. చాలా చాలా జరుగుతాయి నైట్. మనం దాన్ని డేలో చేయలేము. డే అనేది పని చేయాలి, నైట్ అనేది పడుకోవాలి, రెస్ట్ కోసం. నేచర్ ఇచ్చినటువంటి సిస్టమ్ ఇది. దాన్ని మనం వైలేట్ చేస్తున్నాం. అంటే వేరే వేరే కారణాల వల్ల మీకు టైం దొరక పడుకోలేదో తెలియదు నాకు, అదొకటి జరుగుతుంది. మూడోది ఏంటంటే ఇరిటేషన్, కొంచెం కోపం కూడా వస్తుంటుంది. ఎందుకంటే లివర్ గాల్ బ్లాడర్ యొక్క నేచరే కోపం, ఇరిటేట్ అవుతుంది, చిరాకు ఇరిటేషన్ ఉంటుంది. సో అప్పుడప్పుడు యాక్చువల్గా మీకు ఇంకా స్టార్ట్ అయిందో లేదో తెలియదు, కానీ ఈ టెంపరల్ హెడ్ ఏక్ లాగా సైడ్, ఇక్కడ ఫ్రంటల్ కాదు, ఈ సైడ్స్ కోసం మైగ్రేన్ లాగా అంటే కొంచెం అది కూడా రిలేటెడ్ టు గాల్ బ్లాడర్ లివరే. సో టెంపరల్ హెడ్ ఏక్ అంటాం, టెంపుల్ సైడ్స్కి హెడ్ ఏక్ వస్తుంది. సో ఈ లక్షణాలు కనపడతాయి. ఇప్పుడు ఒక నీడిల్ వేస్తాము, ఈ అక్యూట్ కండిషన్ కాస్త ఇమీడియట్గా తగ్గిపోతుంది, రిలాక్స్ అవుతుంది. ఇంటర్వ్యూ చాలా బాగా జరుగుతుంది. అలా చేద్దాం. నీడిల్ ఇప్పుడు కాళ్ళలో GB38 అనే పాయింట్ సెలెక్ట్ చేశాను నేను. GB38 అంటే ఇది ఎక్స్టర్నల్ మాల్యులస్ అంటాం దీన్ని. ఈ కాలుకు, కుడి కాలు తీసుకున్నాము, కుడి కాలుకు ఇది ఏమంటాం అంటే ఒక యాంకిల్ బోన్. దీన్ని మెడికల్ పరిభాషలో మాల్యులస్ అంటారు. ఎక్స్టర్నల్ మాల్యులస్ బయటిది, లోపల ఇట్లాంటి మాల్యులస్ ఇంకోటి ఉంటుంది. సో ఇది కాక బయటిది. దీని నుంచి మీ చేతి ఫింగర్స్ ఉంటాయి కదా, 5 ఫింగర్స్ విడుదల కావాలి నాకు. దీని మధ్య ఎవరి బాడీకి వాళ్ళకి 5 ఫింగర్స్ అంతే. మీ చేతి మీరు ఇక్కడి నుంచి పెట్టలేరు కాబట్టి ఇప్పుడు ఇలా చూస్తాం. ఇది ఒక 4 ఫింగర్స్ తీసుకుంటాను నేను, ఎందుకంటే 5 ఫింగర్స్ ఒకేసారి తీసుకోలేను కదా. ఇది 4 ఫింగర్స్. ఇది మధ్యలోనే తీసుకుంటున్నాను. ఈ మాల్యులస్ ఉంది కదా, దీని మధ్యలోనే తీయాలి. ఈ చివరికి తీయొద్దు, ఇటు చివరి తీయొద్దు, మధ్యలో నుంచి ఇలా ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వస్తుంది. తర్వాత ఇంకొక ఫింగర్ యాడ్ చేయాలిగా, పించ్ అవుతుందా? అది పాయింట్. ఇక్కడ నుంచి కరెక్ట్ 5 ఫింగర్స్ ఉంటాయి, మీ ఫింగర్స్ పెడుతూ వస్తుంది. అంటే ఇండివిజువల్గా ఈ కాఫ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళు ఇప్పుడు బాడీ పెయిన్స్ ఉండి, ఇప్పుడు మీరు లక్షణాలు చెప్పాం కదా, నైట్ ప్రాపర్ 11 to 1 దాకా నిద్ర ఉండకపోయినా, టెంపరల్ హెడ్ఏక్ వచ్చినా, మజిల్ పెయిన్ ఉన్నా, కాఫ్ వచ్చినా, కోల్డ్ ఉన్నా, తర్వాత మజిల్ పెయిన్ ఉన్నా, ఇందాక ఇరిటేషన్, కోపం, చిరాకు వచ్చినా ఈ ప్రెషర్ పాయింట్ చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడున్న ఈ సీజన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 4 ఫింగర్స్ ఉంటే 4 ఫింగర్స్ మీకు 5 ఫింగర్స్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి ఇలా పెట్టాను అనుకోండి, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏం చేయొచ్చు, వాళ్ళు ఈ నీడిల్ వేయలేరు కదా, ఇలాంటి జిమ్ కూడా దొరకదు కదా, ఈ పెన్తో చేసేయచ్చు. జస్ట్ ప్రెషర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పెన్తో ఇక్కడ ఈ ప్రెషర్ చేసి ఎక్కడైతే పాయింట్ ఉందో అక్కడ ప్రెషర్ చేసుకోవచ్చు. లేదా అది కూడా తెలియదు అనుకుంటే ట్యాప్ చేయొచ్చు, జస్ట్ ట్యాపింగ్. ఇప్పుడు ట్యాపింగ్ టెక్నిక్ అంతా ఎక్కడ వైరల్ అవుతుంది కదా, జస్ట్ ఆర్మ్పిట్స్లో ఇక్కడ ట్యాప్ చేయండి, ఇక్కడ ట్యాప్ చేయండి, ఆర్మ్పిట్స్లో ట్యాప్ చేయండి. ఎందుకంటే ట్యాపింగ్ కూడా ఏమవుతుందంటే ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు కరెక్ట్గా మనం స్పెషలైజ్డ్ ట్రైన్డ్ పర్సన్ అయితే ఆ పాయింట్ ఎక్కడ ఉందో తెలుసుకోగలుగుతారు.
మనకేంటంటే రఫ్లీ ఆ ఏరియాలో ట్యాప్ చేసిన చాలు. సో ఇక్కడ ఇప్పుడు మీకు ఈ పాయింట్ వచ్చింది, దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే నీడిల్ వేస్తాను మీకు. ఓకే, సన్న నీడిల్ ఉంటుంది, సీల్డ్ కవర్లో వస్తుంది. దీన్ని మనం ఇలా ఇది మాత్రం ట్రై చేయొద్దు, అక్కడ ఆక్యుపంక్చరిస్ట్ల దగ్గర చేయించుకోవాలి. జస్ట్ ట్యాపింగ్ పెన్తో ప్రెషర్ చేసుకున్న, జస్ట్ వేల్తో ఆ ప్రెషర్ పాయింట్ ప్రెస్ చేసుకున్న సరిపోతుంది అంతే. సో ఇది పాయింట్ కదమ్మా. ఒక నిమిషం, తెలుస్తుందండి, పించ్ ఉంటుంది చూడండి, పించ్ ఉందా, అంతే. కొంచెం అంటుందా, జస్ట్ కొంచెం ఎక్కువ పెయిన్ కూడా లేదులేండి, కొంచెం బట్ తెలుస్తుంది కదా పించ్ అయితే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, దగ్గు రాకపోతే రానట్టు అంతేనా. బ్రీతింగ్ కూడా పెరుగుతుంది, బ్రీతింగ్ కూడా బెటర్ అవుతుంది. దీన్ని రూట్ కాజ్ ట్రీట్మెంట్ అంటాం. ఓకే, అంటే యాక్చువల్గా గాల్ బ్లాడర్కి కాఫ్కి సంబంధం అనేవాళ్ళు ఉంటారు, కానీ మనం ఇక్కడ ఇది చూడలే. కదలదు బెటర్ అవుతుంది. మీరు చెప్పాలి నాకు. వాటర్ తాగుతున్నారా? కొంచెం తక్కువ తాగుతున్నారు కదా. ఇంకో నిమిషం, ఈ చేయండి. ఇక్కడ డ్రై అవుతుంది, నోస్ కూడా అట్లనే డ్రై అవుతుంది. కరెక్ట్, డ్రై కాఫ్ అంటే వాటర్ సరిగ్గా లేదు బాడీలో. ఓకే, పించ్ అవుతుంది ఇక్కడ, పించింగ్. ఈ పాయింట్ ఎగ్జాక్ట్గా ఇది ఒక జాయింట్, థర్డ్ జాయింట్, ఓకే, ఇండెక్స్ ఫింగర్లో థర్డ్ జాయింట్. ఇది బాడీ డ్రై అయినప్పుడు, గొంతు డ్రై అయినప్పుడు, ఐస్ డ్రై అయినప్పుడు, నోస్ డ్రై అయినప్పుడు, ఎక్కడ డ్రైనెస్ వచ్చిందంటే బాడీలో వాటర్ తగ్గింది అంటే తెలుస్తుందా. ఇప్పుడు మీకు మౌత్లో వాటర్ వస్తుంది చూడండి, నిజంగానే వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కెమెరా ఇటంట పెట్టండి. ఇది కరెక్ట్. ఇండెక్స్ ఫింగరు ఇది వైట్ కలర్ ఉంటుంది, కొంచెం బ్లాక్ కలర్ ఎవరికైనా ఉంటుంది. ఫస్ట్ జాయింట్, సెకండ్ జాయింట్, థర్డ్ జాయింట్, ఇండెక్స్ ఫింగరు ఈ బొటన వేలు వైపు. ఓకే, బొటన వేలు ఇలా ఫస్ట్ జాయింట్, సెకండ్, థర్డ్ జాయింట్లో ఈ జాయింట్ క్రీజ్ ఉంది కదా, ఆ క్రీజు బ్లాక్ వైట్ కలిసే చోట పించ్ ఉంటుంది. ఓకే, మీకు నీళ్ళు వేయట్లేదు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ ఒక నీళ్ళు వేసావు కాబట్టి. తెలుస్తుందా ఇక్కడ పించ్? తెలుస్తుంది ఉంది. నోట్లో ఏమవుతుంది? వాటర్ వస్తుంది. మీది యాక్చువల్గా ఏంటంటే డ్రై కాఫ్. ఓకే, బ్లడ్ కూడా రాదు. తీసాం. ఫీలింగ్ బెటర్. బాగా గొంతులో నసనసగా ఉంది అంటారు కదా, అది కూడా తగ్గింది కొంచెం. గొంతులో కిచ్ లాగా అదే ఫ్లమ్ వస్తూ ఉంటుంది కదా, అది కొంచెం తగ్గి రిలీఫ్ వచ్చింది. అదే ఇబ్బంది పెట్టేది, ఇరిటేషన్. ఓకే, ఫైన్. అంటే ఏదైతే అనుకుంటానో పల్స్ మారాలి. పల్స్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ కదా, ఏదైతే ఎక్సెస్ ఉండి ఇంకొక ఎనర్జీకి ఇవ్వలేదో ఇంకొక ఆర్గాన్కి, అది ఇచ్చేలాగా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పుడు. ఓకే, అదైన తర్వాత ఆటోమేటిక్ బాడీ తను రెగ్యులేట్ చేసుకుంటుంది. ఓకే ఓకే. సో అందుకని అది అయిపోయింది. నాకు పల్స్ అయితే కరెక్ట్ బ్యాలెన్స్ అయిపోయింది. ఓకే.